హలో గాయ్స్, మేము మా ఫ్రెండ్స్ అందరం జాలీగా ఈ కూల్ క్లైమేట్లో మేమైతే అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికైతే బయలుదేరాం ఫ్రెండ్స్ కార్లో. సో ఇది పొట్టిపాడు దగ్గర ఉన్న టోల్గేట్ దగ్గర టిఫిన్ అయితే చేసి అక్కడ నుంచి అయితే మేము మార్నింగ్ 6-7 ఆ టైంలో అయితే మేము కార్లో బయలుదేరాం ఫ్రెండ్స్. సో ఇలాగా మా జర్నీ అయితే సూపర్గా కొనసాగింది, ఫుల్ సాంగ్స్తో హడావిడిగా. అండ్ ఇది గోదావరి నది ఫ్రెండ్స్, ఇది గోదావరి యొక్క ఇంకొక బ్రిడ్జ్ యాక్చువల్గా మనకు. సో నియర్ బై కాతేరు దగ్గర ఇది గౌతమి ఘాట్ బ్రిడ్జ్, ఇది కాతేరు బ్రిడ్జ్ అని అంటారు. సో ఈ బ్రిడ్జ్ మీదుగా మేమైతే అన్నవరంకి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. చాలా జాలీగా అయింది. సో మేమైతే ఫ్రెండ్స్ అందరం 6కి బయలుదేరాం, కానీ మేము అనుకున్న టైం అయితే 5కి 5:30 కల్లా మేము విజయవాడ నుంచి బయలుదేరదాం అనుకున్నాము. బట్ అందరం గ్యాదర్ అయ్యేసరికి 6 అయిపోయింది. సో ఇక్కడైతే బ్రిడ్జ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో అందరూ వన్ వేలో వస్తున్నారు ఫ్రెండ్స్. చాలామంది చాలా కేర్ఫుల్గా అయితే వెళ్తున్నాం మేమైతే మాత్రం. సో అలా అయితే మేము మాటల్లో అన్నవరంకి అయితే 9:30కి అయితే మేము రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. సో ఆంధ్రప్రదేశ్లోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం గురించి ఏపీ తెలంగాణ వాళ్ళకి చాలా బాగా తెలుసు ఫ్రెండ్స్. సో ఈ అన్నవరంలో వ్రతం అనేది చాలా అంటే చాలా ఫేమస్ ఫ్రెండ్స్. సో న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కానీ చాలామందికి ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చాలా బాగా చేసుకుంటారు. సో ఈ కొండ మీద యాక్చువల్గా మనకు రత్నగిరి కొండ అని అంటారు, వనదుర్గ అమ్మవారి దేవాలయం అండ్ సీతారామచంద్రమూర్తి ఆలయం అండ్ పంపానది లాంటి ప్లేసెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో పంపానది కూడా మేము చూపిస్తాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో ఈ ఘాట్ రోడ్ అనేది చాలా జాలీగా ఉంది ఫ్రెండ్స్. సో క్లైమేట్ అనేది చాలా అంటే చాలా మాకు హెల్ప్ చేసింది ఫ్రెండ్స్. చాలా పీస్ఫుల్గా అండ్ ప్లెజెంట్గా ఉంది. ఎక్కడా అయితే రెయిన్ పడలేదు, రిటర్న్లో మాకు రెయిన్ పడింది ఫ్రెండ్స్. అది తప్ప మిగతా వెళ్ళేటప్పుడు కానీ మళ్ళీ మేము రిటర్న్ అయ్యేటప్పుడు కానీ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎండగా ఉంటుంది, చాలా ఇబ్బంది పడతామేమో అనుకుంటా బయలుదేరాము, కానీ మాకైతే నేచర్ అనేది బాగా హెల్ప్ చేసింది ఈ జర్నీలో. ఇదైతే అన్నవరం కొండపై నుంచి సిటీ వ్యూ ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇది మొత్తం ఇక్కడ కార్ పార్కింగ్స్ కానీ న్యూగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, మొత్తం డెవలప్ చేస్తున్నారు కొండపైన. మొత్తం చాలా రిసార్ట్స్ అండ్ పెళ్ళి కూడా ఇక్కడ చేసుకోవచ్చు అని విన్నాం ఫ్రెండ్స్. యాక్చువల్గా 50 మెంబర్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో ఒక సింపుల్గా పెళ్ళి అనేది బుకింగ్ చేసుకుంటే అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క మెయిన్ టెంపుల్ ఫ్రెండ్స్, రాజగోపురం ఇది పెళ్ళిళ్ళ సీజన్ అవడంతో చాలామంది న్యూ కపుల్స్తో ఫుల్గా నిండిపోయింది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ అనేది. సో దేవాలయ దర్శనం టైమింగ్స్ అయితే కనుక మనకు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ వ్రతం చేయదలుచుకున్న వాళ్ళైతే సత్యనారాయణ స్వామి వ్రతం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది ఫ్రెండ్స్. 300 రూపీస్ నుంచి మనకు టికెట్ అనేది స్టార్ట్ అవుతుంది. శీఘ్ర దర్శనం అయితే 200 అండ్ ఉచిత దర్శనం కూడా అవైలబుల్గా ఉంది ఈ టెంపుల్లో. చూసారు కదండి, కొత్తగా పెళ్ళైన జంటలతో ఫ్యామిలీ మెంబర్స్తో అండ్ చిల్డ్రన్స్తో బాగా అంటే బాగా హడావిడిగా ఉంది ఫ్రెండ్స్ మేము వెళ్ళే టైంకి. సో అలాగా మేము రాజగోపురంలో నుంచి టెంపుల్లోకి అయితే మేము ఎంట్రన్స్ అనేది తీసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫోన్స్ అనేది నిషిద్ధం ఫ్రెండ్స్, ఫోన్స్ అనేవి లోపలికి అలౌ చేయరు. సో ఇక్కడైతే మాకు ఫోన్స్ తీసుకోవడానికి ఒక లాకర్ లాంటిది టెంపుల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడైతే ఒక లాకర్ ఉంటుంది ఫ్రెండ్స్. మన ఫోన్లు కానీ ఏవైనా సరే ఇక్కడ డిపాజిట్ చేసి వెళ్ళాలి, అక్కడ చెకింగ్ అనేది చేస్తారు. సో ఇది పంపానది ఫ్రెండ్స్. ఇది చెప్పాం కదా ఫ్రెండ్స్ పంపానది అని, చాలా అంటే చాలా ప్లెజెంట్గా బాగుంది ఫ్రెండ్స్, ఎవర్ గ్రీన్తో.
అండ్ మా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చాక ఈ వీడియో అనేది తీస్తున్నాం. ఇక్కడ టెంపుల్ గోపురం ఎదురుగా బ్యాక్ గోపురం ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఒక రావి చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలామంది పూజలు చేస్తున్నారు. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, పెళ్ళిళ్ళు చేసుకుంటారని. ఇలా చిన్న చిన్న మండపాలు అనేవి ఉంటాయి, ఇక్కడ పెళ్ళిళ్ళు అనేవి చేసుకుంటారు. ఇక్కడ ప్రసాదం కౌంటర్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఇది ప్రసాదం కౌంటరు. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి మళ్ళీ విడిగా ప్రసాదం తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం సీతారామచంద్ర మూర్తి ఆలయం అని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో అది మేమైతే దాని తర్వాత అన్నదానంకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. మేము ఫస్ట్ చూసి చాలా అంటే చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. అసలు మాకైతే 10:30 కల్లా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ కొంతమందిని అడిగి అన్నదానం ఎక్కడ అని కనుక్కొని ఇక్కడికి వచ్చి లైన్లో నుంచునేసరికి 11 అయింది. సో 11:30 కల్లా మేమైతే లోపలికి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. సో సిట్టింగ్ అండ్ పైన బఫే అనేది ఉంది, కానీ మేము బఫే చూస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. పైకి అనేది వచ్చాము. సో ఇక్కడైతే మాకు బఫే ప్లేట్ అండ్ పులిహార, బంగాళదుంప కర్రీ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. పప్పు సొరకాయ పప్పు అనుకుంటా ఫ్రెండ్స్, సొరకాయ పప్పు అనేది ఇచ్చారు. అండ్ కొబ్బరి చట్నీ అనేది మాకు ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకు చాలా నీట్గా అండ్ హైజీనిక్గానే ఫుడ్ అనేది మాకు ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో అన్నం కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ఫ్రెండ్స్ క్వాలిటీలో మాత్రం. అండ్ సాంబార్ అయితే ఎస్పెషల్లీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. సో మీరు ఇలాగా దేవాలయాల్లో ఫుడ్ తినడానికి ఎంతమంది అయితే ఇష్టపడతారో కన్ఫామ్గా మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మాకు సక్సెస్ఫుల్లీ అన్నవరం దర్శనం అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఆ భగవంతుని ఆశీస్సులు మాపై ఉండాలని మేము కోరుకుంటున్నాము. సో రిటర్న్లో పంపా నది మీదుగా మేమైతే వచ్చాం ఫ్రెండ్స్. ఈ ఘాట్ రోడ్డు కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చెప్పాను కదా ఫ్రెండ్స్, క్లైమేట్ అయితే అసలు ఎండ అయితే పడలేదు ఫ్రెండ్స్ మా మీద. సో ఈ ట్రిప్కి తీసుకెళ్ళినందుకు నా ఫ్రెండ్స్కి అయితే నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్. సో దేవాలయం పైన మనకు రవాణా వసతి అండ్ భోజన సౌకర్యాలు అయితే టెంపుల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దేవాలయం కాటేజీలు, సత్రాలు, కొన్ని వసతులు అయితే దేవాలయం వాళ్ళు బాగానే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ దేవస్థానం దర్శనం మనకు ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో ప్రేరణ ఇస్తుంది ఫ్రెండ్స్. అండ్ ప్రశాంతతను కూడా, ఆనందాన్ని కూడా ఇస్తుంది. సో ఇది పంపానది మీద కొత్తగా ఆనకట్ట మరి బ్రిడ్జ్ కడుతున్నారు. సో ఇది మనకు అన్నవరం మెట్లు దారి ఫ్రెండ్స్. యాక్చువల్గా మెట్ల మీద నుంచి కూడా వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది. నేను ఒకసారి అయితే అన్నవరం వెళ్ళి వస్తున్నప్పుడు కిందకి మెట్ల దారి ద్వారానే నేను వచ్చాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు అసలైన జర్నీ అనేది మేము స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. మొత్తం యాక్చువల్గా మనం ఏలూరు రూట్గా రావచ్చు, బట్ మేమైతే కోనసీమ అందాలు చూసుకుంటూ రావాలని మేమైతే అనుకున్నాము. ఉప్పాడ బీచ్, కాకినాడ ఆ రూట్ మీదుగా మేమైతే విజయవాడ అనేది చేరుకున్నాం ఫ్రెండ్స్. సో ఈ జర్నీ అనేది చాలా అంటే చాలా మెమరబుల్ జర్నీ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి మీరు కూడా ఈ రూట్లో వెళ్ళి చూడండి, ఎప్పటికీ మర్చిపోలేరు మీరైతే మాత్రం. సో మేమైతే ఈ ప్లేస్లో కొన్ని ఫోటోషూట్స్ అయితే తీసుకున్నాం. సో ఇది ఉప్పాడ బీచ్ నియర్ బై లొకేషన్. మేమైతే బీచ్లోకి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ కారులోనే బీచ్ దగ్గర కొన్ని పాయింట్స్ ఆపి ఫోటోషూట్స్ అయితే తీసుకొని అండ్ మెమరబుల్ మూమెంట్స్ అయితే కొన్ని కాసేపు మేము ఎంజాయ్ చేసి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. బట్ ఇక్కడైతే మనం ఇక్కడ స్థానిక మత్స్యకారుల జీవనాధారం అండ్ జీవితం ఎలా ఉంటుందో అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ సీజన్ అనేది నో ఫిషింగ్ టైం ఫ్రెండ్స్. యాక్చువల్గా బ్రీడింగ్ టైం అంటారు. సో చాలామంది మత్స్యకారులు అనేది పడవలు అనేవి ఇక్కడే ఉన్నాయి. మాకైతే మంచి మూమెంట్ అయితే దొరికింది. ఇక్కడ చాలా షిప్స్ అయితే మేము చూడగలిగాము. సో ఈ బీచ్ రోడ్ అనేది చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం. మేము వెళ్ళే టైంకి బీచ్ రోడ్ అనేది ఓపెనింగ్గా ఉంది.
కొన్ని సార్లు తీవ్రమైన సముద్రపు అలల కారణంగా బీచ్ రోడ్ అనేది క్లోజ్ చేస్తారు. మనం అనేది అది అబ్జర్వ్ చేసుకొని వెళ్ళడం చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ ఉప్పాడ బీచ్ ఒక స్పెషాలిటీ ఉంది ఫ్రెండ్స్. మన ఉప్పెన మూవీ అనేది ఇక్కడే చాలా వరకు షూటింగ్ అయితే చేశారు. మీరైతే ఈ ఉప్పాడ బీచ్ని కన్ఫామ్గా ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. సో అలాగ మేము ఉప్పాడ బీచ్ నుంచి కాకినాడ వైపు అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ మేము కాకినాడ పోర్టు చూద్దామని చాలా టైం అనేది అయితే మేము వేస్ట్ చేసాం ఫ్రెండ్స్. సో దీని తర్వాత అయితే మేము ఇది గోదావరి ఇంకొక రావులపాలెం వెళ్ళే బ్రిడ్జ్ ఫ్రెండ్స్. గోదావరి పాయ అంటారు దీన్ని. ఈ బ్రిడ్జ్ దాటితే చాలు అఫీషియల్గా మనం రావులపాలెం సిటీలోకి అయితే మనం ఎంట్రన్స్ అయిపోయినట్టే. సో ఇదే గ్రేట్ కోనసీమ ముఖద్వారం. సో రావులపాలెం సెంటర్ ఫ్రెండ్స్ ఇది. సో ఇక్కడ నుంచి మనమైతే వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళొచ్చు. 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మేము టిఫిన్ చేద్దామని ఈవినింగ్ టైంలో మేమైతే ఆగాం. సో ఇది గ్రేట్ ఆర్కే టిఫిన్ సెంటర్, చాలా ఫేమస్ ఫ్రెండ్స్. వ్లాగ్స్ చేసే వాళ్ళందరికీ బాగా తెలుసు. ఇక్కడ 100 రూపీస్కి అన్లిమిటెడ్ టిఫిన్ అనేది ఉంటుంది. సో ఇలాగా మేమైతే ఈ జర్నీని అయితే సూపర్గా కంప్లీట్ చేసాం. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.